శిష్యులు అనే ఈ శీర్షికలో ప్రభు యొక్క శిష్యులను మనం అధ్యయనం చేస్తున్నాం. ఈ అధ్యయనంలో ఫిలిప్పును గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. సువార్తల్లో ఫిలిప్పు యోహాను సువార్తలో ప్రత్యేకంగా చివరిగా కనిపించేది 14వ అధ్యాయంలో. ఈ 14వ అధ్యాయంలో ఫిలిప్పు అడిగిన ప్రశ్నకు ప్రభువు చాలా పెద్ద జవాబు చెప్పారు. ఆయన ఫిలిప్పు వల్ల శిష్యులకు, సార్వత్రిక సంఘానికి అర్థమైన ఒక శ్రేష్టమైన పాఠం ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ఈ పాఠాలన్నింటినీ ధ్యానం చేయడానికి ప్రభువే మనకు సహాయం చేయాలి. తల్ల ఉంచి సహాయం కోసం అర్థిద్దాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, లేఖనం మీది మాట్లాడుతున్నవాడు మీ పాద పరిచారకుడు. కృప చూపించండి. విస్తారమైన పరిస్థితులు, పోరాటాల నడుమ ఈ పరిచర్య కొనసాగుతూ ఉండగా మా భారతదేశాన్ని ఒకసారి మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. మీ కృప కలిగిన హస్తాలకే మరోసారి వింటున్న మా ప్రియులని, మాట్లాడుతున్న నన్ను అప్పగించుకుంటూ ఈ మా సమయం దీవెనగా మార్చండి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఫిలిప్పు కనిపించిన చోట్ల ఆంద్రేతో కనిపించారు. అలాగే తోమాతో కూడా కనిపించడం కనపడుతుంది. ఇక్కడ మనకు అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో వరుసగా శిష్యుల పేర్లు రాసినప్పుడు 13వ వచనంలో ఇలా రాసింది: పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా. ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా. ఆంద్రేయ, తోమాలు ఉన్న ప్రతిసారి ఫిలిప్పు యొక్క ఉనికి మనకు కనపడుతుంది. ఇక్కడ తోమా అడిగాడు, నువ్వు ఎక్కడికి వెళుతున్నావో మాకు తెలియదే అని. ఆ మాటకు ఆయన ప్రభువు చెప్పిన వర్తమానం, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అని. అప్పుడు ఫిలిప్పు కలుగు చేసుకుని ఇలా అడిగాడు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచు, మాకంతే చాలు అని. ఫిలిప్పు అడిగిన ప్రశ్నలో తండ్రిని చూడాలి అన్న ఒక ఆశ, తండ్రి యొక్క ప్రత్యక్షత మాకు కావాలి అనే ఆశ కనపడుతుంది. దానికి గత వారం మనం చూసాం. ఆయన ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ వద్ద ఉన్నాను, మీరు నన్ను ఎరగరా అన్నమాట. దైవత్వం నా ప్రియరక్షకునిలో స్పష్టంగా కనిపించింది. అదే ప్రశ్న ఆయన అడుగుతున్నారు, ఇంతకాలం నేను మీతో ఉన్నాను, నన్ను నువ్వు ఎరగవా అని. నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని నాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును, నా యందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించు తన క్రియలు చేయుచున్నాడు అన్నాడు. ఈ మాట దైవత్వాన్ని స్పష్టంగా చూపిస్తున్నమాట. అంత మాత్రమే కాక ఇంకా మనం పోయినసారి నేను చేసిన క్రియలు నా యందు విశ్వాసం ఉంచేవాడు కూడా చేస్తాడని, ఆ క్రియలు ఏమిటో కూడా చెప్పుకున్నాం. కానీ ఇది నాన్న ప్రత్యేకంగా ఒక మాట మనకు కనిపిస్తుంది. 1, 2, 3 చూద్దాం. అక్కడ ఏమన్నారంటే, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహింపరచబట్టుకే దాన్ని చేతును అన్నారు.
ఆయన నామాన్ని అడిగిన ప్రతిదాన్ని తండ్రి కుమారుని యందు మహింపరచబట్టుకై దాన్ని నేనే చేస్తాను అన్నారు. దాని అర్థం ఆయన ఎవరో, ఆయన ఎలాంటివాడో, ఆయన సామర్థ్యం ఏమిటో, ఆయన అధికారం ఏమిటో ఫిలిప్పు అడిగిన ఈ మాటకు ఆయన జవాబు చెప్పారు. ప్రార్థనను అంగీకరించేవాడు, ప్రార్థనకు జవాబిచ్చేవాడు, తన యందు తండ్రి మహింపరచబడటం కోసం ఆయన కార్యం చేసేవాడు అనే మాట. మరో మాట కూడా చూద్దాం. అక్కడ మాట్లాడుంటే, నేను వెళ్ళిపోతున్నానని మీరేమీ దిగులు పడకండి అన్నట్టు, నేను తండ్రిని వేడుకుంటాను, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండడానికి వీరు ఒక ఆదరణకర్త అనగా సత్యస్వరూపిగా అతను మీకు అనుగ్రహిస్తాడైనా లోకం ఆయన చూడదు, ఆయన ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుణ్ణి గురించినటువంటి సంఘటన, సందర్భం. ఆయన ఎలా వస్తారు, ఆయన రావడానికి గల కారణం ఏంటి, ఆయన ఎలా మనతో శాశ్వత కాలం ఉండబోతున్నారు, మనలో ఉండి మనతో ఉండేటువంటి ఆదరణకర్త నేను పంపుతాను అనే మాట ఫిలిప్పు నోటి వెంట అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన జవాబుల్లో ఒక పరంపర. ఇది అడిగింది ఒకటే, తండ్రిని మాకు చూపు అని. దానికి ప్రభువు చెప్తూ వస్తున్నటువంటి జవాబులన్నీ ఆయన ఎవరో అంటే ఆయన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అనే మూడంతల కార్యాన్ని జరిగించే అత్యున్నతమైన దైవత్వం. ఆ మూడంతల కనిపిస్తున్న పనిలో ఏకత్వాన్ని ఆయన చూపిస్తూ ఈ మాట చెప్తున్నారు. అంతేకాకుండా లోకం ఆయన చూడదు, ఆయన ఎరుగుదు గనుక ఆయన పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అంటూ ఇలా అన్నాడు. మిమ్మల్ని అనాథలుగా విడవను అన్నమాట. ఈ మాట ఎంత ఆదరణిస్తుంది అంటే, ప్రభువును కలిగినవాడు అనాథ కాదు. పరిస్థితులు ప్రతికూలం కావచ్చు, ప్రజలు ప్రతికూలం కావచ్చు, పరిపాలకులు ప్రతికూలం కావచ్చు. ఎంత ప్రతికూలమైనా ఖచ్చితంగా ఏ వ్యక్తి ప్రభువు నమ్ముకున్నవాడు అనాథ కాడని అంటూ ఇలా అన్నాడు ఆయన. నేను మిమ్మల్ని అనాథలుగా విడవను అన్నవాడు మీ వద్దకు వత్తును అన్నాడు. అంటే ఎల్లప్పుడూ మనతో ఉండడానికి, మనలో ఉండడానికి ఆదరణకర్తను అనుగ్రహించిన ఆయనే ఇమ్మానుయేలుగా మనతో కూడా ఉండేవాడుగా కూడా ఆయన ఉన్నాడు అనే సత్యం ఇక్కడ స్పష్టంగా అంతగా అర్థమవుతుంది. కానీ ఒక మాట, లోకం నన్ను ఇక మీదట చూడదు కానీ మీరు నన్ను చూతురు అన్నాడు. ఈ మాట ప్రతి పరిస్థితుల్లోనూ ఆయన తను తాను కనపరుచుకునే దేవునిగా, ప్రతి అక్కర వద్ద నిలిచి తన కార్యాన్ని చేసే దేవునిగా ప్రభువు తను తాను బయలుపరుచుకున్నాడు. అనేక సార్లు ఆయన కార్యాలను మనం స్పష్టంగా చూస్తాం, ఊహకందదు. ఈ మధ్యకాలంలో ఒక వివాహానికి వెళ్ళాను. వెళ్ళి కూర్చున్న కాసేపటికి షుగర్ డౌన్ అయిపోవడం ప్రారంభమైపోయింది. ఏం చేయలేం, చాలా కష్టంగా ఉంది. కూర్చున్నాను, ఏదన్నా తాగాలి ఆలోచిస్తున్నాను. కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేశాను. సహజంగా పెళ్ళిలో ఏదైనా డ్రింక్ ఇస్తారు కదా, తాగను. అలాంటిది అడిగాను ఆయన్ని, ప్రభువా జ్ఞాపకం చేసుకో, ఇంకాసేపటికి షుగర్ పూర్తిగా డౌన్ అయిందనుకోండి, ఏమైపోతాను, కోలుకోవడానికి 3 to 4 hours పడుతుంది ఈ మధ్యకాలంలో. సరిగ్గా ప్రార్థన చేసుకుని కళ్ళు తెరిస్తే మొదటి వరుసలో వచ్చి డ్రింక్ ఇచ్చుకుంటూ వస్తున్నాడు అతను. రెండో వరుసలో మొట్టమొదటిలో నేనున్నాను. ఇప్పుడు అనిపించింది, నువ్వు నన్ను చూస్తున్నావు, నువ్వు నన్ను దర్శించావు, నా అవసరం తీర్చావు. ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడు పట్టింపు కలిగి ఉంటాడు. ఆయన మనల్ని అనాథలుగా విడవడు, ఆయన మన దగ్గరికి వస్తాడు అన్నమాట ఎంత ఆదరణిస్తుందో. అంతేకాకుండా ఒక మాట అన్నాడు 19వ వచనంలో, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు.
నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. ఈ మాట అనేక మంది రక్షించబడిన వారు సదాకాలం జీవిస్తారని నిత్య జీవాన్ని గురించినటువంటి వాగ్దానంలాగా అనిపించింది. అంతేకాదు, నాకు తెలిసిన ఒక సేవకుడు ఉండేవాడు. ఆయన హాస్పిటలైజ్ అయ్యాడు. వైద్యులు చనిపోతాడని చెప్పారు. అప్పటికి ఆయన ప్రభు తెలీదు. కానీ ఎవరో ఒక సువార్థికుడు వచ్చాడు. వచ్చినవాడు ప్రార్థన చేసి, ప్రభు ఇలా అన్నాడయ్యా, నేను జీవించుచున్నాను గనుక నీవును జీవింతువు అని. ఆ మాట ఆ కుర్రాడి మనసులో పడింది. ఏమని? నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. అవును, ప్రభు సజీవుడు అయితే నేను సజీవుని అవుతాను, తప్పకుండా మరణంలోంచి దాటుతాను అని దాటాడు ఆయన. వాగ్దానంగా ఈ వచనం విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవాన్నిచ్చే వాగ్దానంగా ఈ వచనం ఫిలిప్ అడిగిన ప్రశ్నలో నుంచే వెలుపలికి వచ్చినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, మీరు కొంచెం కిందకి పెడితే ఇంకా బాగుంటుంది. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఇక్కడ రక్షించబడిన వారందరూ వారికి ఇవ్వబడినటువంటి ఉనికి, వారి ఎవరి యందు నివసిస్తున్నారు అనే మాట యోహాను గారు తిరిగి తన పత్రిక రాస్తున్నప్పుడు ఇలా రాశారు. ఆయన మొదటి పత్రికలో ఆఖరి అధ్యాయంలో 20వ వచనం ఇలా ఉంది: మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. రక్షించబడిన ప్రతి వ్యక్తి దేవునిలో ఉన్నాడు అనే మాట. క్రీస్తేసునందు కలిగినవాడు, క్రీస్తేసునందు నివసిస్తున్నవాడు అని అర్థం. మన ఉనికి ఆయనలో, మన అడ్రస్ ఆయనలో. ఈ మాటలు ఫిలిప్ అడిగిన ఒక ప్రశ్నకు ఎన్ని జవాబులు చెప్తూ వచ్చాడో ఆయన. ఒక్క జవాబు కాదు, ప్రతి జవాబు ఒక ఆదరణకరమైన మాట, ప్రతి జవాబు ఒక వాగ్దానం, ప్రతి జవాబు ఓ ధైర్యం, ప్రతి జవాబు ఒక ఓదార్పు. కృతజ్ఞత చెల్లించకుండా ఎలా ఉంటాం? మరో మాట కూడా నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ అన్నాడు, నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందును అన్నాడు. అంటే ప్రత్యక్షత అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. దైవత్వాన్ని మనం క్రీస్తు యేసునందు మరణించేంత వరకు, భూమి మీద ఉన్నంత వరకు అది కొనసాగుతూనే ఉంటుంది. ఆయనలో ఉన్న దైవత్వం అర్థమవుతూనే ఉంటుంది. ఆయన ప్రత్యక్షత పెరుగుతూనే ఉంటుంది. ఆ ప్రత్యక్షత ఆగిపోయేది కాదు, నిరంతరం కొనసాగే ప్రక్రియ ఈ ప్రత్యక్షత. ఆగిపోదు. మొన్న ఓ తమ్ముడు నన్ను అడిగాడు, అన్న రెవల్యూషన్ ఈజ్ ప్రోగ్రెసివ్ అంటున్నారు కదా, అంటే కొత్త రెవల్యూషన్ వస్తుందా సంఘాన్ని గురించి, కొత్త రెవల్యూషన్ వస్తుందా లోకాన్ని గురించి? అంటే అది కాదు నాన్న, సంఘం యొక్క పునాది వేయబడింది, మళ్ళా సంఘానికి కొత్త ప్రత్యక్షత కాదు. దైవత్వాన్ని గురించి, క్రీస్తు యేసు ప్రభువులో దైవత్వాన్ని మనం ఇంకా అర్థం చేసుకుంటూ, ఇంకా ప్రత్యక్షత బయలుపరచబడుతూ కొనసాగుతుంటాము. అది జ్ఞాపకం చేసుకోండి అని. అనేక మంది ప్రక్కదారిని పట్టి కొత్త కొత్త సిద్ధాంతాలు సంఘాలను గురించి తీసుకురావడం, లోకాన్ని గురించి తీసుకొని రావడం, అపవాదిని గురించి తీసుకొని రావడం కనపడుతుండగా, ప్రత్యక్షత కావలసింది ఒక వ్యక్తికి ప్రభువుని గురించి, ఆయన దైవత్వాన్ని గురించి. మనం మరణించేంత వరకు ఆయన అర్థమవుతూనే ఉంటాడు. అంతేకాదు, నేను ఇదివరకు కూడా చెప్పాను, ఒక దైవ సేవకుడు నాతో ఇలా అన్నాడు. రాత్రి 1:30 ఆ ప్రాంతంలో కలిసి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, నాకంటే చాలా పెద్దవారు ఆయన అడిగాడు, సోదరా నీకు ప్రభుని గురించి ఎంత తెలుసు అని. ఏం చెప్పాలో జవాబు నాకు అర్థం కాలేదు. అన్న చాలా కొంచెం తెలుసు అన్న నవ్వి అన్నాడు,
మనం నిత్యత్వానికి వెడతాం కదా, నిత్యత్వానికి వెళ్ళాక కూడా ఆయన యుగయుగాలు అర్థమవుతూనే ఉంటాడు అని వాస్తవం. అది ఆలోచించిన ఒకసారి. ఆయన అనంతమైన దైవత్వాన్ని క్రీస్తు ప్రభునందు మనకు బయలుపరుచుకోవడం ఇది దైవ సంకల్పం. ఆయన సంపూర్ణమైన మానవత్వంలో సంపూర్ణమైన దైవత్వాన్ని బయలుపరిచిన అత్యున్నతమైన దేవుడు ఈ మాటలు చెప్తూ మీరు నా ఆజ్ఞను గైకుంటే అన్నాడు. అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి? ఏం ఆజ్ఞ ఇచ్చాడు? నేను మిమ్మును ప్రేమించినట్టు మీరు ఒకరినొకరిని ప్రేమించండి అన్న ఆజ్ఞ. ఇంతకు మించిన ఆజ్ఞ మరొకటి లేదని కదా ఆయన చెప్పారు. ఎదుటి వ్యక్తిని ప్రేమించటం అనేది మనం చేయగలిగితే మనం ఆయన్ని ప్రేమించిన వాడు అవుతాం. ఈ ప్రేమ మనలో కొదవ కాకుండా ఉన్నంతకాలం దేవుడు మనల్ని బలపరుస్తూనే ఉంటాడు. మన అవసరతలో ఆయనకు సాయం చేస్తూనే ఉంటాడు. మన దిక్కులేనితనంలో ఆయనే మనకు ఆదరు అవుతాడు, అనాథగా విడిచిపెట్టడు. అంత మాత్రమే కాదు, మన ప్రార్థనలకు జవాబిస్తాడు. ఇవన్నీ ఫిలిప్పు యొక్క మాటలో నుండి మనకు లభించిన అత్యున్నతమైన పాఠాలు. ఇకపోతే ఫిలిప్పు మళ్ళా తిరిగి కనిపించే స్థలం మేడగదిలో కనిపిస్తాడు ఆయన. అది మొదటి అధ్యాయం, ఇందాక చదువుకున్నాం మనం. వాళ్ళు ప్రభు ఆరోహణ అవటం చూసిన తర్వాత తిరిగి మేడగదికి వచ్చి మేడగదిలో కలిసి వారందరూ కలిసి ప్రార్థన చేసిన తర్వాత పరిశుద్ధాత్మదేవుడు సంఘానికి అనుగ్రహించబడిన దినం అది. శాశ్వతంగా మనలో ఉండడానికి, మనతో ఉండడానికి ఆయన అనుగ్రహించబడ్డారు. ఆ టైంలో ఆర్డరే మారలేదు. ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా. ఆంద్రేయకు ఫిలిప్పుకు మధ్యలో, ఆంద్రేయకు తోమాకు మధ్యలో ఫిలిప్పు కనపడ్డాడు. నాకు ఇలా అనిపించింది, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమాలు. తోమా మధ్యలో కనిపించాడు. ఇటు ఫిలిప్పు ఉన్నాడు, ఇటు ఆంద్రేయ ఉన్నాడు, ఇటు తోమా ఉన్నాడు. ఇక్కడ ఒక 2 మాటలు మాత్రం చెప్పి నేను ముగిస్తాను. మొదటిది, ఆంద్రేయ వలె ప్రభు దగ్గరికి తీసుకొని రావడం అనేది ఫిలిప్ చేసిన పని అయితే, తోమలాగా అడిగి తెలుసుకోవడం ఫిలిప్ చేసిన పని. ఈ రెండంతలు ఒక వ్యక్తిలో కనిపిస్తే ఆ వ్యక్తి ఫిలిప్పు. ఫిలిప్పును గురించిన చరిత్ర ఇతిహాసాల్లో ఉంది. అవన్నీ చెప్పడానికి నాకైతే మనసు లేదు, కానీ జ్ఞాపకం పెట్టుకోండి. 1, మొట్టమొదటిగా వచ్చి చూడండి అన్నాడు. 2వదిగా లెక్క కట్టి ఇంత అవుతుంది అన్నాడు. 3వదిగా మాట్లాడుతున్నప్పుడు ఆయన చాలు, నాకు తండ్రిని కనపరచు చాలు అన్నాడు. ఈ మాటలు ఫిలిప్పు మాట్లాడినప్పుడు ప్రభువు అతనితో వ్యవహరించిన తీరు నిజంగా ఆశ్చర్యం. ఆయన జ్ఞాపకం చేసుకోండి, క్షమించండి, నన్ను అపార్థం చేసుకోవద్దు, పేతురును గద్దించిన సందర్భం కనపడుతుంది. అంతేకాదు, తోమాను కూడా ఆయన చూడు అని మాట్లాడిన సందర్భం కనబడుతుంది. తిరిగి యోహాను, యాకోబులను కూడా గద్దించిన సందర్భం కనబడుతుంది. ఫిలిప్పును, ఆంద్రేయను ఆయన ఎక్కడా గద్దించినట్టు కనపడదు. వీరు సౌమ్యతకు చిహ్నాలుగా కనపడతారు. వీరు దేవుని అనుసరించిన దగ్గర నమ్మకంగా అనుసరించినట్టు కనపడతారు. సామాన్యమైన మానవులే, కానీ ప్రభువుని ప్రేమించటంలో వారు ఏమాత్రం కొరత చేయని వారుగా కనిపించే వారిలో ఫిలిప్పు కూడా ఉన్నాడు. మనకు కూడా దేవుడు అటు కృపను అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, ఫిలిప్పుని గురించి ఆఖరిగా కొన్ని మాటలు చెప్పుకోవడానికి సహాయపడ్డారు. విన్న మాటలు మా ప్రియుల అంతరంగాలలో ఆత్మ ద్వారా అవి వారు ధ్యానించడానికి ఉపయుక్తంగా ఉండని అనుగ్రహించమని, ముందున్న సమయం మా అందరికీ దీవెనగా మార్చుమని
మీ కృపకు అప్పగిస్తూ మీ సాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం. ఒక మాట, 7, 8 తారీఖులు అంటే ఆలోచించండి. ఇవాళ 5 గదు, 6 ఒకరోజు గ్యాప్ ఉంది, 7, 8 2 రోజులు సండే స్కూల్ టీచర్స్ రిట్రీట్ జరుగుతుంది. ఎవరైనా హాజరు కావాలనుకున్నవారు మీరు ఆనంద్ గారిని, డానీ గారిని, సుధీర్ గారిని సంప్రదించండి. వారు మీకు వివరాలు చెప్తారు. ఆ 2 దినాలు మాతో ఉండి మీరు ఆ ట్రైనింగ్లో పొందొచ్చు. మరి మీరు వచ్చేటప్పుడు తప్పకుండా మీ సేవకునితో సిఫార్సు ఉత్తరం తీసుకుని రావాలని మాత్రం మర్చిపోకండి. సెలవు.